దేవుడు ఒక విశ్వాసంతో మాట్లాడుతున్నాడు. అమ్మా అమ్మా ఏం చేసు ప్రభువా, ఏందమ్మా ఈ వారంలో ప్రార్థనకు రాలేదు? అప్పుడు ఆ విశ్వాసం చక్కగా సమాధానం చెప్తున్నా అంటే, ప్రభువా నీకు తెలియదే ఉంది, నీకు నేను చెప్పాలా? నీకు అన్నీ తెలుసు. అంతకుముందు అంటే పని బాట్లేదు కాబట్టి ప్రార్థనకు వచ్చాను, ఇప్పుడు పని ఉంది కాబట్టి ప్రార్థన రాలేకపోతున్నాను. ఏం చెప్పింది? చెప్పాలి. నీకు తెలియదేముంది యేసయ్యా, అంతకుముందంటే పని బాట్లేదు కాబట్టి ప్రార్థనకు వచ్చా, ఈరోజు పని ఉంది ప్రార్థనకు రావట్లా. ఓ వెరీ గుడ్, నువ్వు ఖచ్చితంగా చెప్పావు. అవును, నీకెన్ని బాధలు, ఎన్ని బాధలు, ఎంత పని, అటు పని చేసుకోవాలి, ఇటు కుటుంబం చూసుకోవాలి, ఊర్లో ముచ్చట్లు మొత్తం నీకే కావాలి, ప్రార్థన నీకెక్క సమయం సరిపోయింది. మా దేవుడు ఏమండో ఏం చేయడు, ఒక రోజు కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. నీ బాధని నీతో ఎవడు పంచుకోలేని రోజు అది. నేను చెప్తున్నాను, మన క్షేమాన్ని కోరేవాడు మన దేవుడు, మన అభివృద్ధిని కోరేవాడు మన దేవుడు. మన జీవితాల్లో ఉన్నతమైన కార్యములు జరగాలని ఆశపడేవాడు మన దేవుడు. మీరు ఫలించటం వలన నా తండ్రి మహింపరచబడతాడు.